సినీ నటుడు రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ ఓ యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, కానీ ఇటీవల అతను మరో సినీ నటితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. తిరగబడన్రా సామి అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్ తరుణ్ని నిలదీస్తే తనని దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది. మాల్వి తండ్రి సోదరుడు రాజ్ని వదిలేయాలని తనను బెదిరించారని ఆరోపించింది. సంబంధం లేని కేసులో తనని ఇరికించారని, దీంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో తెలిపింది. యువతి ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఫిర్యాదు చేసిన యువతి గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. రాజ్ తరుణ్ అనే వ్యక్తి పైన ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఈ రాజ్ తరుణ్తో ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్ తర్వాత ఈ రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఇంకొక అమ్మాయితో ఉన్నాడు, ఆమెతో కలిసి ఉంటున్నాడు. సో నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అవతల ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఆమె కానీ ఆమె రిలేటివ్స్ కానీ ఈమెని రిటర్న్ చేస్తున్నట్టుగా ఒక పిటిషన్ ఇచ్చింది. దాని మీద మేము ఒక పిటిషన్ రిసీవ్ చేసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీలో ఆమె ఇచ్చిన దానికి అలిగేషన్స్కి ఏమన్నా ఎవిడెన్స్ కానీ అది కానీ ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.